హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వేమా అకాడమీ. లాస్ట్ 2-3 డేస్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈ వీడియోలో కవర్ చేసి చూద్దాం కొన్ని. దీంట్లో మెయిన్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రామ్ మందిర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయోధ్య టెంపుల్, వాటితో పాటు దానికి సంబంధించిన అంటే కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి అన్నమాట రిలేటెడ్గా. అలాంటి టాపిక్స్ చూస్తే ఇక్కడ ఇది ఒక రాష్ట్రంలో, ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్లో ఒకటి ప్రాజెక్ట్ అనమాట. ఒక ప్రాజెక్ట్ లాగా అంటే రాముడికి సంబంధించిన టాపిక్స్ అన్ని రెండు తీసుకుంటాం మనం. అయోధ్య టెంపుల్తో పాటు ఇది కూడా చెప్పాలనుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వేరే స్టేట్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు కాబట్టి ఇది తీసుకున్నాం టాపిక్. ఇది రామ్ వనాగ్మన్ పథ్ ప్రాజెక్ట్. దీంట్లో ఏమంటే ఈ టెంపుల్ జరుగుతున్న టైంలోనే ఇక్కడ మనకి సంబంధించిన టాపిక్ ఏమంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏమంటుంది, కొన్ని అంటే అక్కడ రాముడు తిరిగిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అంటే అక్కడ రాముడు ఎప్పుడైతే వనవాసంకి వెళ్ళింటాడో వెళ్ళినప్పుడు అడవిలో తిరిగి ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో ఉండే ప్రాంతాలను అన్నీ తీసుకొని వాటిని టూరిస్ట్ స్పాట్స్గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. సో మనకు మెయిన్గా ఏంటి, ఏ రాష్ట్రంలో అంటే ఛత్తీస్గఢ్. ఈ ప్రాజెక్ట్ పేరు ఏమంటే రామ్ వనాగ్మన్ మార్గ్, పత్ అనొచ్చు, మార్గ్ అంటారు. సో ఇవి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. కొన్నిసార్లు జస్ట్ కొన్ని మన స్టేట్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఇచ్చి దేనికి సంబంధించింది ప్రాజెక్ట్ అనొచ్చు, లేదా ఏ రాష్ట్రం స్టార్ట్ చేసింది అని కూడా అడుగుతుండొచ్చు. సో రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొత్తం ఛత్తీస్గఢ్లోని 75 ప్రాంతాలను తిరిగి ఉన్నారు అని అంటున్నారనమాట చరిత్ర ప్రకారం శ్రీరాముడు ఛత్తీస్గఢ్లోని ఈ 75 ప్రాంతాలు సందర్శించినప్పుడు దాదాపు 51 ప్రాంతాల్లో ఉన్నారు, కొంత సమయం గడిపారనేది చరిత్ర చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారము ఇక్కడ రాముడు ఎక్కడైతే నడియాడిన ప్రాంతాలు అంటాం కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక టూరిస్ట్ స్పాట్స్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. దట్టమైన అక్కడ ఛత్తీస్గఢ్లో కొన్ని బాగా డెన్స్ ఫారెస్ట్ ఎక్కడ ఉందో ఆ ఫారెస్ట్ మధ్యలో కూడా మాతాఘర్ తుర్తురియా ఈ ప్రాంతం, ఈ పేరు మనకు చాలా ఇంపార్టెంట్. మనకు మొత్తం టూరిస్ట్ స్పాట్స్లో కూడా వీళ్ళు చేసే ప్రాజెక్టులో ఈ పేరు ఎక్కువ వినపడుతుంది మనకు, మాతాఘర్ తుర్తురియా. ఈ ప్రాంతం వద్ద వాల్మీకి ఆశ్రయం ఒకటి ఉంది అంటున్నారు. సో ఒక ఎవిడెన్స్ లాగా, లేకపోతే మన నమ్మకానికి ఒక ప్రతీకలాగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాలని కలపడానికి ఇది కూడా తీసుకున్నారు, మాతాఘర్ తుర్తురియా ప్రాంతం. ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఈ తుర్తురియా అనే ప్రాంతం సిర్పూర్ కాన్స్టోల్ రహదారి పైన, ఇది ఠాకూర్డియా స్థలం నుండి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ తుర్తురియా అనేది. అండ్ తుర్తురియా మాతాఘర్ ప్రాంతం లావన్ రేంజ్ పరిధిలో ఉంటుంది. ఈ పేరు కూడా మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ అట్లీస్ట్ తుర్తురియా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాల్మీకి ఆశ్రమంలో గుర్రంపై ఒక వాల్మీకి ఆశ్రమం ఉంది అంటున్నాం. ఈ ఆశ్రమంతో పాటు అక్కడ లవకుశలు విగ్రహాలు, అంటే గుర్రంపై నిలబడి ఉన్న విగ్రహం కూడా అక్కడ ఈ ఆశ్రమంలో ఉంది. సో ఇవన్నిటిని డెవలప్ చేస్తూ ఒక టూరిస్ట్ స్పాట్స్లో ఒక చైన్లా డెవలప్ చేయాలనుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని సీతామఢి హర్చౌక్ నుండి రామ్గఢ్, శివాలి నారాయణ్, తుర్తురియా, చంద్కురి, ఇది రాజిమ్, సిహావా, జంగల్పూర్, ఇవన్నీ ప్రాంతాలన్నీ కలుపుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం వీలైనన్ని ప్రాంతాలు కలిపేలాగా ఒక చైన్ లాగా ఇట్లా చేస్తున్నారనమాట. సో మొత్తం తెలంగాణ వరకు కూడా రావచ్చు, తెలంగాణ బార్డర్ వరకు కూడా. ఇక్కడ ఏ ప్రాంతం కొన్నిసార్లు అడగవచ్చు, అంటే తెలుగు స్టేట్స్ కాబట్టి తెలంగాణ, ఏపీ అడగాలనుకుంటే ఈ ప్రాజెక్ట్లో మన తెలంగాణ బార్డర్ అయిన రామారాం అంటే సుక్మా దగ్గర, మనం వింటుంటాం ఎక్కువగా ఈ నక్సల్స్ గురించి విన్నప్పుడు సుక్మా జరుగుతుంటాయి అక్కడ కూడా అటాక్స్ అనేవి. అలా సుక్మా ప్రాంతం వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అంటున్నారు. సో ఈ పేర్లు అనేది అంటే కొన్నిసార్లు మనకు ఎగ్జామ్స్లో ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయి, లేదా ఇన్ని ప్రాంతాలు కలుపుతున్నాము ప్రాజెక్ట్లో అన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు ఎగ్జామ్స్లో ఈ క్రింది ప్రాజెక్ట్లో లేని ప్రాంతం ఏదని అడగవచ్చు. సపోజ్ ఒక 10 ప్లేసెస్ తీసుకున్నారనుకోండి, ఆ 10 పేర్లు మనకు తెలిసి ఉండాలి ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత, పేర్లు క్లియర్గా ఉన్న తర్వాత. అప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకు ఇది లేనిది ఏంటి, ఈ ప్రాజెక్ట్లో కలవని ప్రాంతం అంటారు, అంటే మనకు మ్యాప్ కూడా ఐడియా ఉందా లేదా అని అడిగినట్టు అనమాట. ఏదో దూరం ప్లేస్ ఇస్తారనుకోండి, ఆ ప్లేస్ ఛత్తీస్గఢ్లోనే దూరం ప్లేస్ ఇస్తారు, ఏదైనా సంబంధం లేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు యూపీఎస్సీ లెవెల్కి ఇంపార్టెంట్ టాపిక్ ముఖ్యంగా. అండ్ ప్రాంతాల పేర్లు మనకు కూడా కొంచెమైనా ఐడియా ఉండాలి మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కూడా. సో ఇదంతా ఇప్పుడు దాకా చూసిన పేర్లన్నీ కూడా మనము ఇక్కడ అంతా ఈ పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఒక ప్రాజెక్ట్, అది ఇంకొక ఇమేజ్ లాగా ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇంకా చాలా పేర్లు కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కిందనే ఉన్నాయి. అయోధ్య రామాలయ భూమి పూజ, ఈ పూజను ప్రధానమంత్రి మోడీ చేతుల మీద జరిపారు. సో మనకు ఇక్కడ దీంట్లో మోడీతో పాటు
కొంతమంది బేసిక్గా పాల్గొన్న వాళ్ళ పేర్లు: ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్జీ భగవత్ పాల్గొన్నారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు, గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మనకు ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ చూసినట్టయితే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, ఈ టెంపుల్ డిజైన్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉండే యూనిక్ ఫీచర్స్ ఏంటి, మిగతా అంటే మొత్తం ఇది ఎవరు డిజైన్ చేస్తున్నారు, ఎవరు నిర్మిస్తున్నారు, ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. విపత్తులు తట్టుకునేలాగా, అంటే ఎలాంటి డిజాస్టర్స్ వచ్చినా కూడా తట్టుకునేలాగా ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ స్ట్రక్చర్తో ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు. ఎంతమంది అందరు దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ని ఒకేసారి అంటే 10,000 మంది. 10,000 మంది ఒకేసారి టెంపుల్ని దర్శించుకునేలాగా నిర్మిస్తున్నారు. ఇది మొత్తము 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు. అండ్ దీంట్లో 5 ప్రత్యేకమైన మంటపాలు ఉంటాయి. ప్రధాన హోదాలో ఫస్ట్ టైం మోడీ ఈ టెంపుల్కి వచ్చారు, ఇప్పుడు అంటే ఈ ప్రాంతానికి వచ్చారు, అయోధ్యకు. అండ్ భూమి పూజ ముందు కూడా హనుమాన్ గడి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంటే అంటే మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, ఎందుకు పూజలు చేశారంటే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ, అది కూడా నిర్మిస్తున్నారు. అంటే ఈ రామాలయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హనుమంతుడి టెంపుల్ కూడా ఉంటుంది, ఈ హనుమాన్ టెంపుల్ కూడా నిర్మిస్తున్నారు. దీంట్లో ఉన్న ముఖ్యమైన ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకతలు ఏమంటే, ఈ రామ మందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద టెంపుల్ అవుతుంది, హిందూ టెంపుల్, 3వ అతిపెద్ద హిందూ టెంపుల్. ఇది చాలా చాలా మనకు ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ ఏంటి మరి అంతకంటే ముందు ఉన్నవి ఏవి అంటే, ఫస్ట్ ప్లేస్లో కాంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ టెంపుల్ ఉంది. సెకండ్ ప్లేస్లో తమిళనాడులోని తిరుచాపల్లి రంగనాథస్వామి టెంపుల్ ఉంది. అతిపెద్ద హిందూ దేవాలయాలు ఇవన్నీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు నిర్మించబోయే అయోధ్య టెంపుల్ ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు నిర్మిస్తున్నారంటే 1000 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మంచిగా ఉండేలాగా ఈ టెంపుల్ నిర్మిస్తున్నారు. ఎలాంటి విపత్తులు వచ్చినా స్ట్రాంగ్గా అట్లనే ఉంటుంది మొత్తం టెంపుల్ కూడా, ఆర్కిటెక్చర్ బిల్డింగ్ కూడా. అండ్ ఇది రెక్టార్ స్కేల్ పైన మనకు మామూలుగా చూస్తే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 6, 7 అట్లా వచ్చినా కూడా ప్రమాదాలు చాలా సివియర్గా ఉంటాయి. ఇది 10 వచ్చినా కూడా ఎలాంటి విపత్తు లేకుండా టెంపుల్ అట్లాగే నిల్చొని ఉంటుంది అన్నమాట. ఇంకా ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూడా ఆ టెంపుల్కి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. మొత్తం దీన్ని 3 ఇయర్స్లో చేపట్టబోతున్నారు, కంప్లీట్ చేయబోతున్నారు. దీన్ని నిర్మిస్తున్న సంస్థ అని అడగవచ్చు, ఎల్ఎన్టీ సంస్థ ఈ మొత్తం నిర్మాణ బాధ్యతలను చేపడుతుంది. సో మనకు ఇది కూడా ఇంపార్టెంట్, ఎల్ఎన్టీ. అండ్ ఇదేమిటి, భూకంపం 10 వచ్చినా కూడా ఏం కాదు. అండ్ ఇది 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నారు. 3వ అతిపెద్ద హిందూ దేవాలయం ప్రపంచంలో. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ స్టైల్లో ఉంటుంది అని అడగవచ్చు. మనకు హిస్టరీలో కూడా యూపీఎస్సీ సివిల్స్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో కూడా అడుగుతుంటారు. ఈ ముఖ్యంగా ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకారం చూస్తే హిస్టరీలో మళ్ళీ ఒక సపరేట్ సెగ్మెంట్ లాగా చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా ఎక్కువ ఈ టెంపుల్ స్టైల్స్ కానీ, డ్యాన్స్ స్టైల్స్ కానీ అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ టెంపుల్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే స్టైల్ ఇన్ ద సెన్స్ నగారా శైలిలో ఈ టెంపుల్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఈ నగారా శైలిలో నిర్మిస్తుంటారు. సౌత్ ఇండియాలో మనము ద్రవిడన్ కల్చర్ ఫాలో అవుతాము. ఇంకొకటి ఉంది వేసరా స్టైల్ ఉంటుంది, అంటే 2 మిక్స్ ఉన్నది వేసరా స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఉండే యూపీలో ఉంది కాబట్టి ఇది నార్త్ ఇండియన్ కాబట్టి, సో వీళ్ళు నగర శైలిలో ఈ టెంపుల్ని నిర్మాణం చేపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా ఇది కంప్లీట్గా 5 గోపురాలతో నిర్మిస్తున్నారు. 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్తుల్లో ఈ టెంపుల్ నిర్మిస్తున్నారు. 160 అడుగుల ఎత్తులో ఈ టెంపుల్ నిర్మిస్తున్నారు. గర్భగుడి వద్ద దాదాపు 40 కిలోల వెండితో పైకప్పు అనేది ఉంటుంది. అండ్ ఆలయం మొత్తం కూడా రాముడి పక్కన మళ్ళీ సీతాదేవి టెంపుల్ ఉంటుంది, లక్ష్మణుడిది, భరతుడి, శత్రుఘ్నుడిది, హనుమాన్ టెంపుల్స్ కూడా నిర్మిస్తున్నారు. 3 అంతస్తులు నిర్మిస్తున్నామంటున్నాము టెంపుల్ని. దీంట్లో 366 స్తంభాలు కూడా ఏర్పాటు చేస్తారు మొత్తం 3 అంతస్తుల్లో. ఈ ముఖ్యంగా మనకు ఎవరు నిర్మిస్తున్నారు అంటే డిజైన్ అనేది ఇచ్చేవాళ్ళు ఎవరనేది, నిర్మిస్తున్న సంస్థనేమో ఎల్ఎన్టీ అంటున్నాము, కానీ ఈ డిజైన్ ఉంటుంది కదా, ఈ డిజైన్ రూపొందిస్తున్న వాళ్ళు మొత్తం అంటే ఎవరంటే సోంపుర కుటుంబీకులు, ఫ్యామిలీ వాళ్ళు, సోంపుర కుటుంబీకులు ఈ టెంపుల్కి సంబంధించిన డిజైన్ మొత్తం వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు 1989 నుండి కూడా రామ మందిరం ఎట్లా ఉండాలి, మొత్తం మోడల్ ఎట్లా ఉండాలి అనేది వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ టెంపుల్లో 5 ఉంటాయి, ప్రవేశ ద్వారాలు అనేవి ఉంటున్నాయి. ప్రపంచంలోనే ఇట్లా 5 ఉండే టెంపుల్ ఇది ఒకటే అనమాట. మొత్తం టెంపుల్స్లో, హిందూ టెంపుల్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా 5 టెంపుల్స్ ద్వారాలు ఉండడం అనేది ఇదే ఒక ఫస్ట్ టెంపుల్.
ఏమంటున్నాం మనము సోంపుర కుటుంబీకులని. వీళ్ళల్లో గుజరాత్ సోమనాథ్ టెంపుల్ ఆలయాన్ని నిర్మించిన శిల్పి అయిన ప్రభాశంకర్ అయిన ఉన్నాడు. ప్రభాశంకర్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఈ టెంపుల్కి డిజైన్ అనేది ఇస్తున్నాడు టెంపుల్కి. ఈయన పేరు ఏమంటే చంద్రకాంత్ సోంపుర. వీళ్ళ ఫ్యామిలీ మనకు అడగవచ్చు, ఏ కుటుంబీకులు ఇంత పెద్ద ఆలయం కాబట్టి ఇది ఏ వంశం సంబంధించిన వాళ్ళు డిజైన్ చేస్తారంటే సోంపుర కుటుంబీకులు. దీని పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది చాలాసార్లు. ఆర్కిటెక్ట్ అయిన చంద్రకాంత్ సోంపుర. సో ఈయన ఈ మొత్తం టెంపుల్ డిజైన్ అనేది ఇస్తున్నారు. ఇదంతా మనకు టెంపుల్ మోడల్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన సీఈఓ. ఇప్పుడు ఉన్న సీఈఓ ప్లేస్లో నెక్స్ట్ ఇప్పుడు కొత్త సీఈఓ రాబోతున్నాడు హెచ్డిఎఫ్సికి. సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఎవరంటే శశిధర్ జగదీశన్. ఈ పేరు మనకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇంకా కాలేదు, బట్ ఇప్పుడే ఆయనకు అపాయింట్ చేయడానికి అంటే డిసైడ్ చేశారు ఆయన పేరుని. సో మనకు ఇప్పుడే పేరు వింటూ ఉంటే న్యూస్లో, రేపు పొద్దున మళ్ళీ జరిగిన తర్వాత యాక్చువల్ అపాయింట్మెంట్ జరిగిన తర్వాత కూడా మనకు ఈ పేరు గుర్తుండాలి. శశిధర్ జగదీశన్ ఈయనను నియమించారు. ఈయన ఈ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈయన పేరుని ప్రపోజల్ పెట్టినప్పుడు దీనికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈయన అక్టోబర్ 27 నుండి 3 years పాటు ఉంటారు సీఈఓ అండ్ ఎండీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనగానే మనకి ఇప్పుడు గుర్తు రావాల్సింది ఏమంటే రాయబోయే ఎగ్జామ్స్లో కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వాటిల్లో శశిధర్ జగదీశన్. 1996లో ఈయన బ్యాంక్లో చేరి ఈయన ఫైనాన్స్లోను హ్యూమన్ రిసోర్సెస్లోను ఈయన చాలా హెడ్గా పనిచేశారు. ఇప్పుడున్న ఎండి అండ్ సీఈఓ అయిన ఆదిత్యపురి. ఈ ఆదిత్యపురి ఈయన అక్టోబర్ 26న రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో ఈయన రాబోతున్నారు, శశిధర్ రాబోతున్నారు. సో ఈయన నియామకాన్ని అంటే ఈయన అపాయింట్ చేయడానికి బ్యాంక్ మొత్తం అంటే బ్యాంక్ బోర్డు ఉంటుంది కాబట్టి బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్స్ అందరూ సమావేశమై నిర్ణయం తీసుకుంటారనమాట. సో తీసుకోవడం వల్ల ఈయన సెలెక్ట్ చేశారు ఫైనల్లీ. సో అదేవిధంగా ఇట్లా ఆర్బీఐ డెసిషన్ తీసుకున్న విషయాన్ని కూడా మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మిగతా సంస్థలు కూడా చెప్తుంటారు. ఒకటి ఒక ఫార్మాలిటీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నాం. సో మనకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇప్పుడు కొత్త చైర్మన్ సీఈఓ రాబోతున్నారు ఎవరంటే శశిధర్ జగదీశన్ రాబోతున్నారు. దీనికి ఈయన నెక్స్ట్ 3 years ఉండబోతున్నారు. ఇప్పుడున్న పర్సన్ ఎవరంటే ఆదిత్యపురి. స్వచ్ఛ భారత్ విప్లవం. తాగునీరు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అయిన పరమేశ్వరన్ ఈయన రాసిన బుక్ ఏంటంటే స్వచ్ఛ భారత్ విప్లవం అనే బుక్ని హిందీలోకి మారుస్తూ ట్రాన్స్లేట్ చేస్తూ స్వచ్ఛ భారత్ క్రాంతిగా దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేశారు. దీన్ని ఓపెన్ చేసిన అంటే దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఈ పుస్తకాన్ని జలశక్తి మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జౌళి మహిళా శిశు అభివృద్ధి మంత్రి అయిన స్మృతి ఇరానీ దీన్ని ప్రారంభించారు. సో స్వచ్ఛ భారత్ విప్లవం, దీన్ని స్వచ్ఛ భారత్ క్రాంతి అని. సో మనకు ఒకసారి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఈ బుక్ అని ఆథర్ అడగవచ్చు, పరమేశ్వరన్ అయ్యర్. స్వచ్ఛ భారత్ విప్లవాన్ని పరమేశ్వరన్ అయ్యర్ రాశారు అనేది కూడా ఎవరు రాశారు, లేకపోతే ఈ బుక్ దేని గురించి అనేది కూడా అడగవచ్చు. సో దీంట్లో వీళ్ళు స్వచ్ఛ భారత్ మిషన్ మొత్తం 4 మెయిన్ పాయింట్స్ని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మొత్తం వ్యాసాలు అంటే వాళ్ళు రాసిన ఆర్టికల్స్ అన్నిటిని వేరే పర్సన్స్ రాసిన ఆర్టికల్స్ అన్నీ కలిపి ఈ బుక్ అనేది రాయడం జరిగింది. మెయిన్గా అంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ మంచిగా జరగడానికి కారణం ఏంటి అని అంటున్నారంటే ఈ రాజకీయ నాయకత్వం ఒకటి ఉంది, పబ్లిక్ ఫైనాన్సింగ్ ఒకటి, భాగస్వామ్యాలు, ప్రజల భాగస్వామ్యం, ఇవన్నిటి కారణం 4 ఈ పిల్లర్స్ లాగా ఉండడం వల్ల ఈ మొత్తం ప్రాజెక్ట్ని మంచిగా జరిగింది ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ అని ఈయన అంటున్నారు. లడఖ్ విద్యార్థులకు 4% రిజర్వేషన్ అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చారంటే జమ్మూ కాశ్మీర్ లడఖ్ని సపరేట్ చేసి మొత్తం 1 year అవుతుంది కాబట్టి ఈ 1 year కాబోతున్నందుకు కొరకు కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు గవర్నమెంట్ మామూలుగా. సో దీంట్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నత విద్యాసంస్థల్లో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నత విద్యాసంస్థల్లో ఇక్కడ లడఖ్ విద్యార్థులు కూడా చదువుకోవాలంటే వాళ్ళకు 4% రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు. ఎగ్జామ్స్లో మనకు డైరెక్ట్గా అడగవచ్చు, ఎందుకంటే రీసెంట్ కాబట్టి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో, లేదా జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాంతం వాళ్ళకు ఇప్పుడు 4% రిజర్వేషన్ కల్పించారు విద్యాసంస్థల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో అంటే లడఖ్ విద్యార్థులకు 4% రిజర్వేషన్ అనేది కల్పించారు. ఎక్కడ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో అన్నీ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉంటాయి, వాటిల్లోనూ వైద్య కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజీల్లో 35 సీట్లు కూడా కేటాయించారు. 24 సీట్లు అండ్ వైద్య కాలేజీల్లో 35 సీట్లు కేటాయించారు. 2021 ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇయర్కి వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు
అంటున్నా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఇదంతా ఉండడం వద్దు అని చెప్పి రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి ఆర్టికల్ 370 రద్దు అయ్యి 1 year కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకుందనమాట. సో ఇదంతా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మొత్తం ఫోకస్ ఉన్న ఇష్యూ కాబట్టి జమ్మూ కాశ్మీర్ లడఖ్ అనేది ప్రాంతాలుగా వీటిని యూటీస్గా మార్చడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్లో యూటీలో లడఖ్ నుండి సపరేట్ స్టూడెంట్స్ చదువుకోవాలంటే కూడా వీళ్ళకు ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించడం కొరకు ఈ 4% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య ఏంటంటే ఇది మనకి ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో ప్రతి సిటిజన్కి ఇది కూడా ప్రతి సిటిజన్కి ఆరోగ్య గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. దీనికోసం సెంట్రల్ బడ్జెట్లో 470 కోట్లు కేటాయించారు. అండ్ జాతీయ ఆరోగ్య సంస్థ మొత్తం 400 కోట్లతో ఒక ప్రాజెక్ట్ లాగా డిజిటల్ ఎకో సిస్టమ్ ప్లాన్ పేరుతో ఒక పోర్టల్ అండ్ యాప్ను డెవలప్ చేశారు. సో మన ఎగ్జామ్స్లో ఏం ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మొత్తం హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డ్ లాగా ప్రతి ఒక్క సిటిజన్కి ఒక ఆరోగ్య గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అనుకుంటున్నారు. సో అంటే అడ్వాన్స్గా ఎట్లా ఉంటుంది టెలిమెడిసిన్ కానీ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ఎట్లా అని ఈ మిషన్ని స్టార్ట్ చేశారు. సో డిజిటల్ ఎకో సిస్టమ్ ప్లాన్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక యాప్ అండ్ పోర్టల్ ఉందని తెలుసుకోవాలి. అండ్ జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ ఈ విధానానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సో దీంట్లో ఏముంటుందంటే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క హెల్త్ డేటా మొత్తం ఆరోగ్య డేటా మొత్తము ఈ రికార్డ్స్ అంటే ఎలక్ట్రానిక్ ఫామ్ డివైస్ లాగా ఒక డేటా లాగా మొత్తం రికార్డ్ లాగా పేపర్ మీద కాకుండా సాఫ్ట్ కాపీ లాగా మొత్తం ఈ రికార్డ్ అనేది అప్లోడ్ చేయవచ్చు అనమాట. ఒక పేషెంట్కి అంతకుముందు ఆ కండిషన్ ఎట్లా ఉంది అంటే హెల్త్ డిసీజెస్ ఏమైనా వచ్చాయా, ప్రీవియస్ హిస్టరీ ఎట్లా ఉంది, ఇలాంటి మొత్తం మనకు వచ్చే ప్రతి డిసీజ్ కానీ ఎఫెక్ట్ కానీ అంతా ఒక రికార్డ్ లాగా ప్రతి సిటిజన్ది మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చిన డిసీజ్ వచ్చి తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకేదైనా డిసీజ్ వచ్చినా యాక్సిడెంట్ జరిగినా ప్రమాదాలు జరిగినా ఇట్లా అది కూడా హెల్త్ సంబంధించిందే కాబట్టి అంటే వాళ్ళ హెల్త్ హిస్టరీ మొత్తం డేటా రికార్డ్ చేయడం ద్వారా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంకా ఒక హాస్పిటల్కి వెళ్తారు, నెక్స్ట్ ఇంకో హాస్పిటల్కి వెళ్తారు. సో సెకండ్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా అంతకుముందు మీకు ఏమున్నాయి డిసీజెస్ అని అడుగుతుంటారు. కొంతమంది గుర్తుండో సరిగ్గా చెప్పరు పేషెంట్స్ కూడా. బట్ ఇవన్నీ రికార్డ్ డాక్టర్ అడగకుండానే జస్ట్ ఆ రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది అంటే. బట్ అంత మాత్రాన డాక్టర్ మొత్తం ఈజీగా ఓపెన్ చేసుకొని ఆ రికార్డ్ మొత్తం చూసేయడానికి అంత యాక్సెస్ ఏమి ఉండదు. పేషెంట్ పర్మిషన్తోనే అది ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఈ డేటాని మొత్తం వాళ్ళు చూడవచ్చు. వైద్యులు హాస్పిటల్స్ వాళ్ళు హెల్త్ కేర్ సెంటర్స్ కూడా వాళ్ళు కూడా ఈ పోర్టల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ వ్యక్తులే కాకుండా పేషెంట్సే కాకుండా డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ అంటే ఒక సంస్థలు మొత్తం కలిసి కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్మసీ ఉంటుంది అంటే ఆన్లైన్లోనే ఫార్మసీ అవైలబుల్ ఉంటుంది. టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులో రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఫార్మసీ అనేది డెవలప్ అవుతుంది, మనం చూస్తున్నాం. ఎంత ఫార్మసీస్లో గొడవ చేస్తున్నారు, ఇట్లా ఉండొద్దు, ఈ ఫార్మసీ ఉండొద్దు, ఆన్లైన్లో బుక్ చేసుకోకూడదు, ప్రిస్క్రిప్షన్ ఉండదు అని, లేకపోతే ఫేక్ డ్రగ్స్ ఇస్తారని, మెడిసిన్స్ అని ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా ఈ మెడిసిన్కి ఈ ఫార్మసీకే ఎక్కువ మంది చూపిస్తారు ఇంట్రెస్ట్. ఎందుకంటే వెయిట్ చేయాలి, క్యూలో ఉండాలి, ఒక మెడిసిన్ కోసం వెళ్ళాలి, మెడిసిన్ లేదంటాడు, సగం ఉన్నాయంటాడు టాబ్లెట్స్, సగం మిగతా మెడిసిన్స్ లేవంటుంటారు. సో ఇవన్నీ కాకుండా ఈజీగా ఉండడం కొరకే ఈ ఫార్మసీ అనేది టెలిమెడిసిన్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఈ మొత్తం సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా ఈ వైద్యులు పేషెంట్స్ని కూడా ఆన్లైన్లో కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం ప్రతి హాస్పిటల్స్లో కూడా పెద్ద హాస్పిటల్స్లో కూడా కేర్ యశోద ఇలాంటి హాస్పిటల్స్లో కూడా కంప్లీట్గా ఓపెన్ అయిపోయాయి. ఏంటంటే ఇట్లా మనకు వీడియో కాల్ తీసుకుంటారు పేషెంట్స్కి. అట్లా అంటే ఇది పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే సర్వీస్ ప్రొవైడ్ చేయకుండా అన్ని హాస్పిటల్స్కి ఈజీగా ఇలాంటి వెళ్తే మనకు ఈజీ ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ప్రొవైడ్ చేసే సర్వీస్ అందితే ఈజీగా ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండకపోవచ్చు. చిన్న చిన్న వాటి కోసమైనా ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే కూడా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా ఈ మెథడ్స్ అన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది మనకు. సో దీనికి మొత్తానికి క్యాబినెట్ అప్రూవల్ కూడా లభించింది. ఈ పోర్టల్ అనే యాప్లో ఏమంటే పౌరులు అంటే సిటిజన్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీగానే. అంటే వాళ్ళ ఇంటర్నేషనల్గా మరి వాళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ డేటా మొత్తం అప్లోడ్ చేసినంత మాత్రాన పేషెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటిని ఆ డేటాని మిగతా వాళ్ళు చూడడానికి అవకాశం ఉండదు.
వాళ్ళ పర్మిషన్తోనే ఇంకొక డాక్టర్స్ పేషెంట్ హిస్టరీ మొత్తం చూడాలంటే కూడా డాక్టర్ కూడా అంత అవైలబిలిటీ ఉండదు. పేషెంట్ ఇష్టం ఉండి చూడండి అని పర్మిషన్ ఇచ్చి వాళ్ళ పాస్వర్డ్ లాంటి ప్రొవైడ్ చేస్తుండొచ్చు. వాటి ద్వారానే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అండ్ యూజర్ల అనుమతితోనే, అది కూడా స్వల్పకాలికంగా. మన యూజర్ నేమ్ ఇచ్చింది మాత్రాన, వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చింది మాత్రాన కంటిన్యూస్గా ఎప్పుడూ ఓపెన్ చేయకుండా షార్ట్ టర్మ్లోనే చూసి మొత్తం హిస్టరీ తెలుసుకోవడానికి మాత్రమే అది పనిచేస్తుండొచ్చు. ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వలస కార్మికులు ఉపాధి లేకుండా ఉన్నారు చాలామంది. వేరే వేరే ప్రాంతాల నుండి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవడము, నిరుద్యోగం పెరగడము. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగానే వీళ్ళు స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ తయారు చేస్తుంటారు. కాబట్టి ఇది కూడా ఎందుకు అంటే ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ అనేది అగరబత్తిలో ఉత్పత్తి మెయిన్గా ఈ వర్డ్ రాగానే మనకు అగరబత్తిలో ఉత్పత్తి చేయాలి దేశంలో ఎక్కువగా. స్వయం సమృద్ధి అంటే మనమే తయారు చేసుకునేలా ఉండాలి. వేరే దేశం నుంచి తీసుకోవడం కానీ అట్లా కాకుండా, ఇంపోర్ట్ చేసుకోకుండా స్వయం సమృద్ధి సాధించి మళ్ళీ చాలామందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. సో దీని ప్రకారం ఏమంటే ఖాదీ గ్రామోదయ కమిషన్ అంటే జస్ట్ మనం ఖాదీ కమిషన్ అని గుర్తుంచుకోవచ్చు కనీసం. ఈ ఖాదీ కమిషన్ అనేది వీళ్ళు తయారు చేయబోయే మొత్తం ప్రాజెక్ట్ మొత్తానికి ఎంఎస్ఎంఈ మంత్రి నితీష్ గడ్కరీ ఆమోదం తెలిపారనమాట. సో అగరబత్తి తయారీలో మొత్తం భారతదేశం మొత్తం స్వయం సమృద్ధి ఉండాలి అండ్ ఉపాధి కల్పించాలి. ఈ ఖాదీ కమిషన్ త్వరలో స్టార్ట్ చేయబోతున్న స్కీమ్కి మంత్రి కూడా ఆమోదం తెలిపారు. దీంట్లో ఏమంటున్న పేరే ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ అనే పేరుతో ఖాదీ కమిషన్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయబోతుంది. కార్యక్రమాన్ని ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ని దేశంలో ఎందుకొరకంటే నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి మొత్తం ఉపాధి కల్పించాలి. ఇందాక చెప్పినట్టు వలస కార్మికులు మొత్తం ఉపాధి కోల్పోతున్నారు. వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే సొంత ఊర్లకు వెళ్ళిపోవడము, అక్కడ వాళ్ళకు ఉపాధి లేకుండొచ్చు. అన్ని కారణాలతో వాళ్ళకు ఈ మొత్తం దేశం మొత్తం ఎంత వీలైనంత ఇవన్నీ ఉత్పత్తి చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో మనకు ఇంపార్టెంట్ ఏమంటే ఈ పేరు ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ ఎవరు స్టార్ట్ చేశారు? ఖాదీ కమిషన్ అని గుర్తుంచుకోండి. కనీసం ఖాదీ గ్రామోదయ కమిషన్ స్టార్ట్ చేయబోతుంది. సో ఈ మినిస్టర్ అప్రూవల్ ప్రకారము మొత్తం దీన్ని ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా, అంటే కంప్లీట్ పెద్ద ప్రాజెక్ట్లా కాకుండా ఫస్ట్ ఇనిషియల్గా ఏదైనా సరే పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. సో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే అగరబత్తిలో ఇవన్నీ తయారు చేయడం వీళ్ళు అనుకున్న ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే చాలా వేల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది. దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా అమలు చేయాలని ఖాదీ కమిషన్కి అంటే ఈ ఖాదీ కమిషన్ అనుకుంటుంది. మొత్తం ప్లాన్ తయారు చేసింది. అంటే ప్రైవేట్ వాళ్ళతోనూ అండ్ గవర్నమెంట్ వాళ్ళతో 2 సంస్థలు కలిసి తయారు చేయాలి ఈ అగరబత్తులన్నీ అని అనుకుంటున్నారు. ఖాదీ కమిషన్ అట్లా ప్లాన్ అనేది డిజైన్ చేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పించడం అనేది మెయిన్ లక్ష్యం. ఏ బిజినెస్ అయినా ఎవరు పెట్టినా ఫస్ట్ ఆలోచించేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి, మనకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉండాలని చూస్తాం ఎవరైనా. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ తయారు చేయాలని ఈ ఖాదీ కమిషన్ అనుకుంటుంది. సో దీంట్లో మామూలుగా మనకు ప్రైవేట్ అగరబత్తి ఉత్పత్తిదారులు ఎక్కువ మూలధనం పెడతారు. మామూలుగా ఈ కొన్ని మంది 1 కోటి 2 కోట్లతో కూడా ఈ ప్రాజెక్ట్స్ తయారు చేస్తుంటారు. కొన్ని మంచిగా అవ్వకపోవచ్చు. బట్ ఇది గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకు రిస్క్ అనేది గవర్నమెంట్ బేర్ చేస్తుంటే జస్ట్ ఉపాధి కల్పించడం కొరకే ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ప్రైవేట్ అగరబత్తి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువ మూలధనం పెట్టుబడిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడి పెట్టి కూడా దీంట్లో భాగంగా వాళ్ళు తయారు చేయొచ్చు. ఈ ఆల్రెడీ ఈ అగరబత్తులు తయారు చేసి బాగా డెవలప్ అయిన వాళ్ళు, బాగా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు, అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చాలా పాపులర్ బ్రాండ్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళన్నింటినీ కూడా ఈ ఖాదీ కమిషన్ వాళ్ళని కూడా తీసుకొని, అంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని కూడా ఒక పార్ట్నర్స్గా తీసుకొని వాళ్ళ దగ్గర అయితే మంచి టెక్నాలజీ ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అక్కడ అగరబత్తుల పొడి ఉంటుంది కాబట్టి ఆ పొడిని కలిపే యంత్రాలను కూడా ఈ స్కీమ్ ద్వారా అవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళ హెల్ప్, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళ కంపెనీస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇందుకోసం స్థానికంగా భారతదేశ ఉత్పత్తులు తయారు చేసిన యంత్రాలను కూడా ఖాదీ కమిషన్ తీసుకోవాలనుకుంటుంది. సో దీని ద్వారా మనకు ఈజీ అవుతుంది అనమాట. జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన వంతెన.
సో ఇవి మనకు ప్రపంచంలోనే ఎత్తైన వంతెన కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక టనెల్స్ కానీ రైల్వే బ్రిడ్జెస్ కానీ ప్రపంచంలోనే ఉన్నప్పుడు ఆ దేశం మొత్తంలో కూడా ఎత్తైనది, పొడవైనది ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారని అడగవచ్చు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సో దీని మీద ఈ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. ఇది కూడా మనకు కొన్ని రేర్గా బట్ నేమ్ అయితే తెలిసి ఉండాలి మనకు. పీయూష్ గోయల్ తెలిపారు. దీంట్లో ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి, ఈ రైల్వే బ్రిడ్జి ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్ వ్యాలీని మిగతా భారతదేశంతో కలపడం కొరకు. కాశ్మీర్ వ్యాలీ మిగతా మొత్తం రెస్ట్ ఆఫ్ ది కంట్రీతో లింక్ అంటే కనెక్ట్ చేయడం కొరకు ఈ వంతెనను, ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు. సో డైరెక్ట్గా కొంచెం అడగవచ్చు మనల్ని, అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నిర్మించబోతున్నారు. సో అది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం కలుపుతుంది అని అడుగుతుంటారు. వేరే వేరే ప్రాంతాల పేర్లు ఇవ్వచ్చు మనకు, లడాక్ సంథింగ్ వేరే వేరే వాళ్ళు ఇవ్వాలనుకోవచ్చు. సో కాశ్మీర్ లోయను భారతదేశంతో కలుపుతుంది ఇది. సో ఫస్ట్ ఇక్కడే మనం ఫోకస్ చేయాలి. వాళ్ళు ఎక్కడ ట్విస్ట్ చేస్తారు ఎగ్జామ్లో, మనకు ఎక్కడ మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అనేది ఇక్కడే తెలుసుకోవాలి. మనము చదువుతున్నప్పుడే అర్థమైతే వాళ్ళు ట్విస్ట్ చేసినా మనకు ఈజీగానే ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. ఏ నది పైన నిర్మిస్తారు అని కూడా అడుగుతుంటారు. చినాబ్ నది పైన. కాశ్మీర్ వ్యాలీ అండ్ చినాబ్ నది ఇక్కడ మెయిన్ పాయింట్స్. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది 2021 అంతా పూర్తవుతుంది. 2022 నుండి ఈ రైలు ప్రయాణాలు అనేది ప్రారంభం అవుతాయి. ఎంత ఎత్తు, ప్రపంచంలోనే ఎత్తు అంటున్నాం కదా అంటే 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ వెళ్తున్నప్పుడు మధ్యలో కొంచెం ఇంకా ఎత్తుగా అనమాట, మధ్య భాగంలో 667 మీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటుంది అంటున్నారు. ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందంటే మ్యాక్సిమం అనేది గరిష్టంగా 266 కిలోమీటర్లు గంటకు ఆ వేగంతో కూడా ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎంత ఎత్తు? 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మధ్యలో పీక్స్లో 467 మీటర్స్ హైట్లో ఉంటుంది. వేగమేమో 266 కిలోమీటర్ల గంటకు ఉంటుంది. అండ్ ఇది చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు. కాశ్మీర్ వ్యాలీని మిగతా ప్రాంతంతో కనెక్ట్ చేయడం కొరకు ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఢిల్లీలోని 72 మీటర్ల కుతుబ్ మినార్ కంటే కూడా ఇది 5 times ఎక్కువ అంటున్నారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏమంటే ఇక్కడ ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కంటే కూడా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఎత్తైనది. భారత్ ఎయిర్ ఫైబర్, ఈ నేషనల్ లెవెల్ స్కీమ్స్ అన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర ఐటీ సహాయ మంత్రి ఎవరు? సంజయ్ ధోత్రే. ఈయన మహారాష్ట్రలోని అకోలాలో ఎయిర్ ఫైబర్ సేవలను ప్రారంభించారు. ఇక్కడ మనకి ఏమంటే మహారాష్ట్రలో ఒకవేళ అడగవచ్చు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఇటీవల అని అడగవచ్చు. మహారాష్ట్రలో ప్రారంభించారు అకోలాలో. దీంట్లో మెయిన్ భారత ఎయిర్ ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ, ఇంటర్నెట్ వీటిపైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్, ముఖ్యంగా ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే ఇంటర్నెట్ అందరికీ అవసరం అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు చాలా హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటున్నామో అండ్ టెక్నాలజీ ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏంటంటే మనం చాలా సర్వీసెస్ అన్నీ ఆన్లైన్ జరుగుతుంది. షాపింగ్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రతిదీ ఇంటర్నెట్ పైన బేస్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడంతా మనకు ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. భారత ఎయిర్ ఫైబర్ సేవల్ని ప్రారంభిస్తున్నారు. సో దీని ద్వారా మనకు మహారాష్ట్ర జస్ట్ సింపుల్ ఏమంటే ఈ రాష్ట్రం అనేది పర్టికులర్ మర్చిపోండి, స్టార్ట్ చేశారు కానీ ఎవరికి దేశమంతా ఈ సర్వీస్ అందించాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. డిజిటల్ ఇండియా మనకు తెలుసు, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ గురించి ఎంత చూస్తున్నామో. సో ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగానే ఈ భారత ఎయిర్ ఫైబర్ సేవలను కూడా తీసుకొచ్చారు. ఏ సంస్థ తీసుకొచ్చిందంటే బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఏంటి ఈ ఉద్దేశం అంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉండదు అనుకోండి, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది ఇక్కడ. సో ఈ ఆఫీస్కి 20 కిలోమీటర్ల పరిధిలో మొత్తం చుట్టూ 20 కిలోమీటర్ల పరిధి వరకు ఈ వైర్లెస్ ఇంటర్నెట్ అందించాలని చెప్పి భారత్ ఎయిర్ ఫైబర్ అనే ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఆఫీస్ ఉంటే ఆఫీస్ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు వైర్లెస్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ కూడా వీళ్ళ సహాయంతో కూడా బిఎస్ఎన్ఎల్ చాలా చిన్న చిన్న ప్రాంతాలకు, విలేజెస్కి కూడా ఈ సర్వీస్ అందించాలి, ఇంటర్నెట్ అనేది అందించాలని చెప్పి అనుకుంటుంది. సో గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఇవన్నీ చేస్తున్నారనమాట.
మనకు తెలిసి బిఎస్ఎన్ఎల్ కొంచెం సర్వీసెస్ అనేది కొంచెం తక్కువ, అంటే ప్రాఫిట్ మేకింగ్ అనేది ఎంత ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటుంది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ మోటో. అండ్ ఇక్కడ మహారాష్ట్ర అంటున్నాం కాబట్టి అకోలో, వషీం జిల్లాల్లో కూడా ఈ టెక్నాలజీ ఇది స్టార్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఈజీగా ఇంటర్నెట్ అనేది సర్వీస్ అనేది అందడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కొరకు ఇవంతా కూడా పనిచేస్తుంది. సో మొత్తం మనకు ఈ స్పీడ్ మాత్రం ఎంత ఉంటుంది బిఎస్ఎన్ఎల్ అంటే ఇది ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని తయారు చేసి ఈ ప్రాజెక్ట్ అనేది రూపొందించారు. ఇంటర్నెట్ సేవలు, వాయిస్ సేవలు అన్నీ కూడా భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ద్వారా అందుతాయి. సో దీని ప్రకారం ఎంత స్పీడ్ ఉంటుంది అనేది మనకు ఇంపార్టెంట్. 100 Mbps స్పీడ్తో ఉంటుంది. ఈ వైర్లెస్ కానీ వైర్డ్ సర్వీసెస్ కానీ ఈ బిఎస్ఎన్ఎల్ అందిస్తారు దీంట్లో. సో మొత్తం జూలై నెలలో మహారాష్ట్రలో 15,000 FTTH కనెక్షన్స్, దేశవ్యాప్తంగా 162,000 కనెక్షన్స్ 162,000 కనెక్షన్స్ ఇచ్చింది. సో మనకు మెయిన్ పాయింట్స్ ఏమంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ దేశం మొత్తం మనకు ఈ సర్వీస్ అందించాలంటే మొత్తం ఈ ప్రాజెక్ట్స్ అంతా డెవలప్ చేస్తూ పోతే అందుతాయి. సో భారత్ ఎయిర్ ఫైబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు? మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. ఎంత పరిధి వరకు ఈ ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్, వైర్లెస్ సర్వీస్ అందుతుంది అని అడగవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చుట్టూ 20 కిలోమీటర్ల రేడియస్లో అందే అవకాశం ఉంటుంది. వేరే వీడియోలో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. థ్యాంక్ యూ.